తిరుమల తిరుపతి వెంకన్నను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే కుటుంబ సమేతంగా వస్తానని స్వామివారికి మొక్కుకున్నారు. ఇందులో భాగంగా ఆయన కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూత దూరంలో మట్కా ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉన్న ఒక చెట్టు వద్ద సెల్ ఫోన్లో మట్కా ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి జరిపి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తుల నేపథ్యంలో ఆధార్ కార్డుల వివరాల మార్పుకై ప్రజలు ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. సరిపడా కేంద్రాలు లేకపోవడం, ఒక్కో చోట రోజుకు 100 టోకెన్లు మాత్రమే ఇస్తుండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆధార్ కేంద్రాలను పెంచేలా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిజామాబాద్కి చెందిన మహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు సాధించడం పట్ల నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. 13,000 కోట్ల రూపాయల అదనపు అప్పు తీసుకోవడానికి అనుమతి కోరగా ఈ చివరి త్రైమాసికంలో 9,000 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతించింది.